శూరుడవై దేనిని వేషద శూరుడవై దేనిని తప్పించుకొని నిలుతువే ఏమిరా నే పరివటంచు మెచ్చద నేను వినరా రాక్షస నీ పైకి ఇప్పుడే బ్రహ్మాస్త్రం వస్తున్నది దీన్ని తప్పించుకొని వెళ్తుంది నేను పురుషార్థం అని మెచ్చుదరా ఆహా రాఘవ రామచంద్ర ఎన్ని భారములైనా విడిసివేతిని గాని ఈ బ్రహ్మాస్త్రమును పట్టుకోవడానికి ఆ బ్రహ్మదేవుని యొక్క శాపంలో ఉన్నది. కావున ఈ 7 గడియలు వాళ్ళకు విజయం ఉన్నది. ఇంకా చూసినను గాక స్వామి. రాఘవ రామచంద్ర ఎన్నే స్మరణ చేసుకుని ధ్యానం చేసుకుంటా ఈ 7 గడియలు గడిపెద స్వామి. ఆహా రామ రామ ఓ రామ జనకని నామము నమ్మితి ఓ రామ 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 ఓ రామ జనకని నామము నమ్మితి ఓ రామ 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 ఓ రామ జనకని నామము నమ్మితి ఓ రామ 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 ఓ రామ జనకని నామము నమ్మితి ఓ రామ స్వామి సాకల కష్టములే చరణిష్టతము ఇంకో రామ కోతిని పట్టుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు విభీషణుడు రావణాసురుడి సహోదరుడైన విభీషణుడు వస్తున్నాడని ఒకసారి చెప్పలేని ఆ
మాట. ఏమిటి నీ పేరు? నా పేరు విభీషణుడు. విభీషణుడు. అవు మీ నాన్న పేరు? మా నాన్న పేరు 3 అక్షర బొమ్మ. అవు మీ అన్న? మా అన్న దశకంఠుడు. రావణాసురుడు. అవు రావణాసురుడు మీ అన్న ఉంటారు. అలాగే ఇప్పుడు ఏదో ఎల్లుండి బయటికి మరి మా అన్నగే లంక బొమ్మ. అవు పోదాంపా తోలుకో రమ్మన్నాడు. ఆహా తండ్రి గారు, మీరు వన విధంగానే కోతిని పట్టి తెచ్చాను. మీ మనోభిష్టం ఏమిటి తెలిపండి తండ్రి గారు. రే కోతి, పెద్దలం తెలియక బతుకుచుండి వెళ్ళరా. కైలాసగిరి నెత్తి కామరల నెత్తించి వెలుగొందె త్రైలోక వీరుడితడో. వాలితో కపు దిక్కి వారది ముంచగా చచ్చినట్టు పడున్న తోరుడితడు. ఏం మాట్లాడుతుందిరా? ఇంద్రలోకము చచ్చి ఇంద్రుని తబోరే సరిలేని రాజ్యము సలిపెనితడో. హరే రత్న స్నేహదేవికి మోమ జన్ములకే మానాద చేదిక్కి మా పాయి అని వేడి చచ్చినట్లు పడే ఉన్న వీరుడితడు. కాంత బీజాతుని కారద్వమునందు వెయ్యేళ్ళు పడున్న వీరుడితడు. ఆయన గురించి తెలియక బతుకుతుంది కదా. సూర్య చంద్రులను బట్టి ప్రఖ్యాతి గాంచిన ప్రభువు ఇతడు. శ్వేతదేవికి మోగ చెలుముల చేదిక్కి సిగ్గు చేతునల్లు చెరితడు. దేవదేవుడు రాక్షస దేవుడితడు. చోరుడితడు. శరణము జయు మహారాజా శరణ్యములకు. ఇంటి పందల కిందైనా మృక్కగలనే. బాలము చేత దిక్కి వారది నందు బాలము చేత దిక్కి వారది యందు ముంచి నెట్టు తిప్పబెట్టుతుంది. పాయి అనగా జేలగ చేసి జంపక వీడిన శూరుడైన మా వారికి మేనయల్లుడా. వారికి మేనయల్లుడన్ పౌరుషతనుండనే నాంజనేయుడను. సీతాదేవిని చూసి రమ్మను శ్రీరాముడమ్మగా నిర్భీతన్ వారది దాటి లంకితినే బింకమన గెలిచి ఇంకని బింకమే తీరున్నదోనని చూసిపోదామని ఇలందాక వచ్చి తినే
రామచంద్ర మహారాజుకి రాక్షసాదమా విష్ణుండు నన్ను బోధించు విష్ణుండు నన్ను పూజించు కరమునన్ ధనవంతుడే నాకు ధనము బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగములు చెప్పన్ బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగములు చెప్పన్ దేవుడు వచ్చి వంట దేశం ఎలా సాధ్యం రా వాయుదేవుడు వచ్చి వాకిల్లో నేర్చున్ 12 కల్లాపు వర్షజల్లు రాక్షస నైరుతి పీకలు వచ్చి నంజుండు దర్శించు శంకరుండు వచ్చి పూజలకు నిరసన్ దండ పానీయ జీవుల దండమునకు దండ పానీయ జీవుల దండమునకు నేలేక ఉంచమోడట తననాయక లేక దాన చెట్టులో నే చెప్పగా నగదు నడితే సుంటే కాలము గడిచే ఉందురేల పేరు నేను ఈ పగలంలో ఉన్నవాడు నీకెంత నీ లెక్కెంటారా అరే రాక్షసాదమా నీది నీవు చెప్పావు నాది నేను చెప్తా విను ఎక్కడి వాడివో చెప్పరా ఎక్కడి వాడివో చెప్పరా అరే రాక్షసాదమా చెప్తాను విను వినే ముందు నీ గుండెలు జారిపోవాలి చూడు నా మాట చెప్తే నే రామ కింకరుడను రామోరి రమణ నే రామ కింకరుడను రామోరి రమణ నే రామ కింకరుడను తెలిపి లంకపురము నే రామ కింకరుడను తెలిపి లంకపురము నేను రామ కింకరుడను రామోరి రమణ అరే నేను ఆ శ్రీరామచంద్ర దూతను శ్రీ ఆంజనేయుడనే వాడను రాముడు పంపగానే నీ లంకాపురము వస్తుంది రా రావణ నేను చెప్పినాను వినుము అంజని నీ బలము నువ్వు చెప్పావు నా బలం చెప్తాను వినురా రాక్షసాదమా ఏమిరా నీ బలం ఎంత నువ్వెంత నీ బ్రతకెంతరా ఒరే పోతే అంజని దేవి గర్భమునందు జనించి ఉప్పొంగుచు సూర్యుని మృగినాడా బ్రహ్మాది సురులచే ప్రాణానియులేక వరములనే వరసినాడా ఇట్టి కనుడవనగని వెంట నాకు ఇట్టి కనుడవనగని వెంట నాకు చేత నలిపెద నిను నల్లాచి మరీది
పనతినిటు తెచ్చినట్టి ఆ ఫలితమునకు కుడువ చూపెద నాదగు గడుసు సగము రావణ ఇంకా తెలుపుదల వెనుము నీవు సీతనే మా తల్లిని లంక అప్పుడమ్ము చేస్తుంటే సురలు దేవతలు 33 కోట్ల పుత్రగణాలు 66 కోట్ల అధిగణాలు 77 కోట్ల దేవగణాలు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయుదేవుడు వరుణదేవుడు గాలిదేవుడు గాంధీరుడు కూడా నీ మీద రాకపోయి ఆ సీతమ్మను తెచ్చుకొని నీ మృత్యువు నీవే అయినా చెప్పిన నేను సీతదేవిని చూచి శ్రీరాముడంబగా సీతదేవిని చూచి శ్రీరాముడంబగా నిర్భీతిన్నే వారధి దాటి లంకిని లేవింక మనగించి ఇంక నీ తీరు ఏ తీరు ఉన్నదోనని చూపిపోదామని ఇలంగా నీకు మరణకాలం వచ్చినంత జరుగుగా నాతో దురుసు ఆడుతున్నావు. ఇదిగో చూడు నా చంద్రాయుధంతో నీ గొంతు విభీషణ తమ్ముడా ఏమంటే నువ్వేమి చెప్పు మరి.
ఏం చెప్తుంటివిరా? దశకంగా కోటిని చంపిన పాతకం దాని తోటకు అగ్ని ముట్టి శిక్షింపు. ఒరే రాక్షసులారా, ఇటు రమ్ము. ఈ కోతి తోటకు భక్తి అయ్యుంటుడు వెలిగించి పంపించము. అదే కెమెరా రెండు లైట్ భక్కున మంటలేసిన రాక్షసుని అనిలా దేవుడ నన్ను ఎరుగవా తోకాదని రీతే నీకే
గురుదేవా, నా తోకకు నిప్పండించారు కానీ కాలుతూనే ఉండాలి కానీ నా తోక కాలకుండా చూసుకున్నాను. శ్రీ ఆంజనేయుడ బాయ కుమారుడా, ఆ వృక్షం కింద మా తల్లి సీతమ్మ ఉన్నది. మా సీతమ్మ కింద ఏమన్నా అయినా ఏమి నేను ఇప్పుడే పోయి కుదరదే కాక. అన్నోదకములు లేక అభ్యంగము లేక మారు బలువలు లేక మగువలేవు కళ్ళ కాటిక లేక కరమునంతము లేక కళ్ళ కాటిక లేక కరమునంతము లేక కడుపుకు తిండి లేక తల్లి నీవు పరుపు మెత్తలు లేక పై భూషణములు లేక మరి ఎంత బాధలు తల్లి నీకు ప్రాణు రాసెను బ్రహ్మదేవుండు నీకిటులా చేసివో ఏమి పుణ్యమో వనజనేత్రి తల్లి ఇక నాకు సెలవెవ్వో సీత నేను పోయే వచ్చన లోకమాత
సీతమ్మ తల్లి నా కోసము రాముడు అక్కడ సిద్ధక్రాంతుడై ఎదురు చూస్తున్నాడు తల్లి. నీకేమైనా ఈ అశోకవనంలోన ఆ నిప్పు అడ్డించినందుకు కోటలు పేటలు కొల్లగా కాల్చిన తల్లి బూడిద చేసి భస్మము చేశాను. నీకేమైనా జరిగి ఉండినేమని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి తల్లి నాకు సెలవు. రాముడు నా కోసం అక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు తల్లి. నేను ఇప్పుడే పోయి ఆ రామదండను మొత్తం పట్టుకొని ఇక్కడికి వచ్చాను తల్లి. ఆ రామ 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 సీత అంజనేయుడు అందరు కూడా మన రామాయణం అవలీలగా జరిగినందుకు మన ఊరికి పడతారు అవా అంటే రేపు ఉదయముల 8, 9, 11, 12 వరకు పరిస్థితిగా ఉంటుంది. అందరు దయచేసి అందరూ పటేల్లో పత్తి వేసుకుంటున్నారు. పత్తి పండితేనే రైతు పడుతున్నారు అన్నట్టు నాకు కూడా ఇది ఒక పంట అదే పంటలు ఉన్నది ఉన్నది మీ సీత పండుగలంకల భోజన ఆ సీతమ్మ తల్లి లంకలో ఉన్నది స్వామి. ఆ శోకవనం కింద రామారామయ్య ఉన్నది సీత ఓ రాఘవేశ్వర లంకలో ఉన్నది సీత ఓ రాఘవేశ్వర
రాఘవ రామచంద్ర, ఆ లంకలో నా సీతమ్మ తల్లి ఉన్నది స్వామి. రావణ చెరలో రాజీవాసి భక్తి రావణ చెరలో రాజీవాసి భక్తి రాజీవాసి భక్తి రావణ చెరలో కళ్యాణు మరువగాను పలకరించి పోయినప్పుడు సీతాదేవి ఇంకా ఏమని ధ్యానించున్నాడు? భక్తితో నిన్ను లంకకి తెంచి ఆ పింకముతో శోధించి ఆ లంకకు మనం వేగిరంగా వెళ్ళాలి. పడుతరంబుగా సీతాదేవి ఇంకా ఏమని ధ్యానిస్తున్నాడు? భక్తితో నిన్ను రామ భజయంతో భక్తితో నిన్ను నీ మీదే ధ్యానం చేసి రామారామాయని బలపూస్తున్నాడు స్వామి. అంజనేయ ఎటువలె నుండెను రావణుండు ఎంతటి సైన్యం యొగతి పూజలను నిటులమునందు తిలకు నా మీద నేర్పు మీద ధరించి పటుతరముగ దానముని భార్యలిందరూ
కుటీలుడు వాడి తోడగల కూర్మి అనజులు గలరా మాత్మజా అంజనేయ రావణుడు ఎంతటి బలవంతుడు ఎంతటి ధైర్యవంతుడు ఆయనకి ఎంతమంది పుత్రులు గలరు ఎంతమంది భార్యలు గలరు ఎంతమంది మనుమలు గలరు అతని తోబుట్టు అనుకులు ఏమైనా గలరా మహాత్మజ తెలుపు రాఘవ రామచంద్ర వారి సంస్కారం చెప్తే ఏమని చెప్పవలేను స్వామి అయినా కూడా చెప్తున్నాను విను స్వామి లవణ సాగర వాని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఉండదు స్వామి. వానికి ఆకిల్ని ఊడ్చడానికి గాలి దేవుడు నాడు స్వామి. అలుకులు చల్లనేసి వరుణ దేవుడు నాడు. వరుణదేవుడు, గాలిదేవుడు, గంభీరుడు, కుబేరుడు అందరూ కూడా అతని దగ్గరనే పనిచేస్తున్నారు. నా మైమందల్యం కలడా మైమందల్యం కలడా
పట్లే వేలేక ఇలా మొరుగుతున్నాడు. ఇదే బాణం చేయాలి, ఎక్కడున్నా ఉంచదని. అలాగే కపులారా ఇక్కడనే ఉంటాయి. సరేనా మేము అన్ని గంటలకు వస్తాయి కదా, అచ్చడి పేరు అన్ని గంటలకు వస్తాయి. అయ్యా కూర్చోండి. ఆంజనేయ అంగరా నల్ల నీలాది జాంబవంతా ఈ సముద్రంపై కేతువు కావచ్చు. ఈ తీరుగా సముద్రంపై ఈ తీరు గజల నిధిపై వారధి గట్టంగమా సెలవును తంగు మాది రామచంద్ర. ఆంజనేయ రామచంద్ర మాకు ఆ వారధిని కట్టుటకై సెలవును విజయవస్తు. అలాగే పెద్ద పెద్ద గట్టు కడతాము అంగగా జాంబవంతా మనం ఎన్ని గంటలు ఎత్తి ఆ సముద్రంలో పడవేసినా కూడా ఆ సముద్రుడు నింటున్నాడు. ఈ వివరము రాముల వారితో ఇప్పుడే మనం చెప్పడం. రామచంద్ర సుగ్రీవా తెలుపు. ఈ సముద్రంపై ఎన్ని పర్వతములను వేసినా సముద్రం వెలిగివేస్తున్నాడు. దీని కుప్పమెట్టిలో నాకు తెలియవలను. సుగ్రీవా సరే. ఇంత వేరే కలిగిన దక్షిణ పర్వతం Bye.
సముద్ర నీకెంతటి ధైర్యము? నేను రంగకు పోతుంటే నా దారికి అడ్డగించిన చరణో రామేశ శ్రీరామచంద్ర చిరధర్మేశ చరణో రామేశ శ్రీరామచంద్ర చిరధర్మేశ శ్రీరామచంద్ర చిరధర్మేశ నన్ను చూస్తాకుంటున్నా స్వామి మున్ను రావనుండు